వర్కింగ్ మామ్స్కి అన్ని ఇంట్లో పనులు మనమే చేయాలని ఉంటుందండి. కాకపోతే మనకున్న టైం పరిధిలో అన్నీ చేసుకోవడం కష్టం, అన్నీ సెట్ చేయడం కూడా చాలా కష్టం. ఫుల్ టైం హెల్పర్ ఉన్నారనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. కొందరికి ఫుల్ టైం హెల్పర్ని పెట్టుకునే స్తోమత ఉండదు, ఒకవేళ పెట్టుకుందామంటే కరెక్ట్గా హెల్పర్ దొరకరు. అలాంటి టైంలో మొత్తం వారమంతా హెల్పర్ లేకపోయినా అట్లీస్ట్ సండే రోజు ఎవరైనా హైర్ చేసుకుంటే కనుక మనకి మోస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా ఆడేనే ఉంటుంది. కాబట్టి సగం హెల్పర్తో చేయించుకొని సగం మనం సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికన్నా ఇంకా బెస్ట్ ఐడియా ఏంటి అంటే, ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కూడా అంటే ఒక 2-3 ఇయర్స్ వచ్చిన పిల్లలు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. 4-5 ఇయర్స్ ఉన్న పిల్లలు తన పనులు తను చిన్న చిన్నగా చేసుకోవడం వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే అది పేరెంట్స్గా మనమే నేర్పించాలి. ఇప్పుడు అన్నం తిన్న తర్వాత వాళ్ళు ఎలాగో మెతుకులు కింద పడేస్తారు. అవి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్ తీసి అవంతా మనమే క్లీన్ చేయడం కన్నా వాళ్ళకి అసలు కింద పడకుండా తినడం నేర్పించండి. ఇన్ కేస్ కింద పడేస్తే ఎలా క్లీన్ చేయాలో చిటి చిటి చేతులకు చెప్తే వాళ్ళు హ్యాపీగా చేస్తారు. మన పిల్లలు కదా ఎలా చెప్తామంటే, పిల్లలకి చెప్పాలండి. అలా చెప్తేనే వాళ్ళు నేర్చుకొని పర్ఫెక్ట్ అవుతారు. పిల్లలు కదా చేయరు కదా అనదు. వాళ్ళకి చెప్తూ ఉంటే మన వర్క్ ఈజీ అవుతుంది. తరువాత వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా ఉంటుంది. ఆలోచించండి. సో మరి మీకోసంలో ఈరోజు 2 వంటకాలు సూపర్గా ఉన్నాయండి. అసలు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఈరోజు మన ఫస్ట్ రెసిపీ వాల్నట్ బ్రూకీస్. సో దానికోసం మనకి మెయిల్ రాసింది, హాయ్ స్వప్న గారు, నా పేరు సుమతి, నేను మీ షోని రెగ్యులర్గా చూస్తాను. మీ షోలో కుకీస్ చేసి చూపించారు కదా, ఈరోజు బ్రూకీస్ చేసి చూపించండి స్వప్న అని చెప్పి అడిగారనమాట. బ్రౌనీకి కుకీకి మధ్యలో ఉన్నదాన్ని బ్రూకీస్ అంటారండి. మరి క్రిస్పీగా గట్టిగా ఉండదు, అలా అని వెరీ సాఫ్ట్గా ఉండకుండా మంచిగా చూయీగా ఉంటుందన్నమాట. చాలా చాలా యమ్ ఉంటుంది. సో కాఫీతో పాటు, టీతో పాటు, లేదా ఎప్పుడైనా స్నాక్ టైంలో ఒకటి తింటే కనుక అదిరిపోతుంది. పిల్లల గురించి ఇంకా చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకి ఏవి తీయగా ఉంటే అవి తినేస్తారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. వాల్నట్ బ్రూకీస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. చాక్లెట్, బటర్, బెల్లం పొడి, చక్కెర పొడి, చాక్లెట్, వాల్నట్స్, బేకింగ్ పౌడర్, మైదా పిండి, పాలు. ఒక్కసారి కొలతలు చెప్తాను. మైదా పిండి మనకి 100 గ్రామ్స్, బటర్ 50 గ్రామ్స్, చాక్లెట్ 100 గ్రామ్స్, బెల్లం పొడి 30 గ్రామ్స్, షుగర్ పౌడర్ 30 గ్రామ్స్, వాల్నట్స్ ఒక గుప్పెడు తీసుకోండి. అలాగే పాలు కావాల్సినంత కన్సిస్టెన్సీ కోసం యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ అప్పటికప్పుడు మనకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా తినాలి అనుకుంటే, చాక్లెటీగా ఏదైనా తినాలి అనుకుంటే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోండి. చాక్లెట్లోనే బటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చాక్లెట్ని మటుకి మెల్ట్ చేసుకోవడం చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బర్న్ అయిపోయినా కూడా ఆ స్మెల్ మళ్ళీ డిఫరెంట్గా అయిపోతుంది. ఇలా వేసి మిక్స్ చేస్తూ ఉంటే చాక్లెట్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు బౌల్ ఉన్న వేడికి చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా మెల్ట్ అవ్వాలి. చాక్లెట్, బటర్ రెండు మిక్స్ అయిపోవాలి. ఇలా చాక్లెట్ ఇంకా బటర్ రెండు మెల్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసుకుంటున్నాం. మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ని పౌడర్ చేసైనా వేసుకోండి, లేదా ఇలా క్యాస్టల్ షుగర్ వేసుకోండి. 30 గ్రామ్స్ షుగర్ పౌడర్, బెల్లం పౌడర్ వేసుకోండి. సేమ్ ఇలాగే మీరు ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాం కదా, ఆల్మండ్స్ యూస్ చేసి చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రూట్ థీమ్తో కూడా చేసుకోవచ్చు. మీకు బ్లూబెర్రీ కాంబినేషన్ బాగుంటుంది ఇలా చేసుకోవాలి అనుకుంటే. నేను ఒక 80 ml కరెక్ట్గా తీసుకున్నానండి. 80 ml మిల్క్ ఇందులో వేసేస్తున్నాను. పాలని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. మీకు ఇందులో షుగర్ వద్దు అనుకుంటే కంప్లీట్గా మీరు బ్రౌన్ షుగరే వేసేసుకోండి, లేదా బెల్లం పొడి ఓన్లీ అదొకటే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనం తయారు చేసుకునే బ్రూకీస్ అన్నమాట.
పిల్లలు ఎప్పుడైనా బిస్కెట్స్ కావాలి, కుకీస్ కావాలి, బ్రౌనీ కావాలి అని అడుగుతారు కదా, ఆ టైంలో చేసి పెట్టేయచ్చు అనమాట. రెగ్యులర్గా ఒకేలాగా ఒకే టేస్ట్లో ఉన్నవి తినకుండా ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఫస్ట్ మనం వేసిన చాక్లెట్ బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత షుగర్ ఇంకా బెల్లం పొడి మొత్తం మెల్ట్ అయిన తర్వాత అప్పుడు పాలేసి అన్నీ కరిగిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకోవాలి. మైదా 100 గ్రాములు తీసుకున్నాను. ఇందులో మనకు ఒక 3 గ్రాముల బేకింగ్ సోడా తీసుకున్నాను. మైదా పిండిలో వేసేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమంలో వేసేసి మొత్తం మెల్లిగా మిక్స్ చేయాలి. ఇందులో మనం మైదా పిండి వేసాం కదా, మీకు అలా వద్దు అనుకుంటే ఓట్స్ని పౌడర్ చేసి ఓట్స్ పిండి కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే అలాగైనా కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకోవాలి అంటే అలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అసలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేయాలి. పిండి మొత్తం మంచిగా కలిసిపోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన దగ్గర వాల్నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్ వేసుకుందాం. వాల్నట్స్ ప్లేస్లో మీకు కావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు బాదాం అయినా యాడ్ చేసుకోవచ్చు, పిస్తా అయినా యాడ్ చేసుకోవచ్చు, వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా మీకు కావాలి అంటే అవి యాడ్ చేయొచ్చు. సీడ్స్ కూడా వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్ అలా కూడా వేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. చాక్లెట్కి వాల్నట్ చాలా మంచి కాంబినేషన్. హంగ్రీని కట్అవుట్ చేయాలి అనుకుంటే మీరు ఒక 3 వాల్నట్స్ తింటే మీకు ఆకలి వేయదండి. కొంచెం 3 వాల్నట్స్ తినేసి కొద్దిగా పాలైనా లేదా మజ్జిగైనా తాగితే కనుక మీరు ఆకలిని కంట్రోల్ చేయొచ్చు. నేను ఈ మధ్య చూశానన్నమాట చిన్న వీడియో, సో అందుకని మీకు చెప్తున్నా, ఇలా ట్రై చేయండి. వాల్నట్స్ కట్ చేసాం కదా, కొన్ని పక్కన పెట్టేద్దాం. మిగిలినవి ఇందులో వేసేసి కలిపేద్దాం. అలాగే చాక్లెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చాక్లెట్ తగులుతూ ఉంటే బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నుండి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం మనకి గట్టిగా అవుతుంది. అంటే రౌండ్గా బాల్స్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసుకొచ్చానండి. ఇందులో మనం బటర్ చాక్లెట్ వేసి మెల్ట్ చేసి బ్యాటర్ తయారు చేసాం కదా, సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇలా గట్టిగా అవుతుంది అనమాట, డో తయారవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న సైజ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని పెట్టేయండి, కానీ కొంచెం ఒకదానికి ఒకటి గ్యాప్ ఉండాలి. ఇంత సైజ్ చేస్తేనే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం వాల్నట్స్ జస్ట్ ఇలా పైన పెట్టేస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఒక 10 నిమిషాలకి ఆటోమేటిక్గా ఇలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. అన్ని వాల్నట్స్ మనం పైన సెట్ చేసిన తర్వాత 160 degrees 10 minutes మనం బేక్ చేసుకోవాలి. మరి 180 degrees కేక్కి పెట్టినట్టు పెడితే పైన మాడిపోతుంది. 160 degrees సరిపోతుంది. సో ఒకసారి మనం ఓవెన్ని ముందుగానే నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మనం పిజ్జా చేసినా, మఫిన్స్ చేసినా, బ్రౌనీ చేసినా, కుకీస్ చేసినా ఎప్పుడైనా సరే ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే వేడి సమానంగా వస్తుంది, కరెక్ట్గా పైన కింద అండ్ మిడిల్లో ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసాం కదా, కరెక్ట్గా ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత నేను ఓవెన్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 minutes అలా ఉంచేసానండి. ఎందుకంటే కాస్త గట్టి పడతాయి అనమాట. వేడిగా ఉన్నప్పుడు మనం బయటికి తీయలేము. సో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం.
ఇలా వాల్నట్ బ్రూకీస్ మనం తయారు చేసుకున్నాం. ఒకసారి చూపిస్తాను చూడండి. లోపల ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మరొకసారి మీరు తయారీ విధానం నోట్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేయొచ్చు. వాల్నట్ బ్రూకీస్ తయారీ విధానం: ముందుగా చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ ఇంకా బటర్ వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ బటర్లో బెల్లం పొడి, షుగర్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో 80 ml మిల్క్ వేసుకోవాలి. అలాగే మైదా పిండిలో బేకింగ్ సోడా కూడా వేసి రెండు మిక్స్ చేసి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న వాల్నట్స్, చాక్లెట్ పీసెస్ ని కూడా బాగా కలుపుకొని దీనిని ఇప్పుడు 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసుకొని రౌండ్ గా చుట్టుకొని బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రేలో పెట్టి 160 డిగ్రీలలో 10 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వాల్నట్ బ్రూకీస్ రెడీ. దమ్కా కీమా చేస్తున్నాము. స్వప్న గారు ఎలా ఉన్నారు? నా పేరు సుమ. నేను వైజాగ్ నుండి మెయిల్ చేస్తున్నాను. హలో సుమ గారు, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. మీకోసం షో నేను చూస్తూ ఉంటానండి. మా పిల్లలకి మటన్ అంటే చాలా ఇష్టం. కీమా అయితే ఇంకా ఇష్టంగా తింటారు. కీమాతో ఏదైనా వెరైటీగా ఒక డిష్ చేసి చూపించండి, నార్మల్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అని చెప్పేసి మనకి సుమ గారు మెయిల్ రాశారు. తప్పకుండా సుమ గారు, మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం దమ్కా కీమా తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దమ్కా కీమా చేయబోతున్నాం. అసలు దమ్కా కీమా కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, బాదాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా. ఈజీగా మనం ఎలా చేసుకోవాలో చెప్తా. చాలా ఈజీ. చాలా మందికి కీమా వండడం నాకు రాదు అంటుంటారు. ఈ ప్రాసెస్లో చేయండి, అసలు రాదు అనే మాటే ఉండదు. లాస్ట్కి మనం కొంచెం స్మోక్ ఫ్లేవర్ ఇస్తున్నాం అనమాట. దానికోసం ఇక్కడ చూడండి, నా దగ్గర చార్కోల్ ఉంది. బొగ్గు తీసుకొని చిన్న స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తే అది నిప్పు తయారవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడైంది. వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేద్దాం. ఒక గుప్పెడు పల్లీలు. ఇప్పుడు మనం తీసుకుంది 1/2 కిలో కీమా. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బాదాం వేసుకోవాలి. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఎండు కొబ్బరి. ఇవన్నీ వేయడం వల్ల మంచి థిక్గా అవుతుంది, టేస్ట్ కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే కాస్త జీడిపప్పు. పల్లీలు, బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కాస్త గసగసాలు వేసేయాలి. ఆ వేడికి గసగసాలు వేగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసేయాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేసి నేను పేస్ట్ చేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా వైట్గా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కీమాలో వేసేసుకోండి. ఇలా ఇంకొంచెం నీళ్ళు వేయచ్చు ఇందులో. కీమాలో వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం,
పసుపు, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పక్కన పెడతాను గార్నిష్ కోసం. అలాగే 1 కప్పు పెరుగు, ఇంకా ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. మొత్తం మటన్కి సరిపడా ఉప్పు వేద్దాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చార్కోల్ ఇందాక పెట్టాం కదా పొయ్యి మీద, ఒక గ్లాస్ బౌల్ తీసుకొని మధ్యలో ఇలా పెట్టేసి, ఇప్పుడు ఇలా నిప్పు తీసి బౌల్లో పెట్టేసి, కొద్దిగానే అంటే కొంచెం నెయ్యి, ఆ స్మోక్ రావడం కోసం, ఎక్కువ నెయ్యి వేస్తే మళ్ళీ పొగ రాదు, ఇలా మూత పెట్టేది. ఇప్పుడు ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా కీమాకి బాగా పట్టుకుంటుంది అన్నమాట. సో ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ప్లెయిన్గా అయిపోతుంది. అప్పుడు మనం మూత తీసుకోవాలి. మంచి స్మోకీ ఫ్లేవర్ మొత్తం కీమాకి పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి మాడకుండా ఉండడానికి ఫస్ట్ కొంచెం బేస్ మనం ఆయిల్ వేస్తాం. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసేసి, నెయ్యి కాస్త మంచిగా వేడెక్కాలి. సో కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ముందు బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. కొంచెం నెయ్యిలో మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్మోకీ ఫ్లేవర్ ఇచ్చిన కీమాని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంటలో 20 నిమిషాలు, 20 నుండి 25 నిమిషాలు చిన్నగా దమ్ చేసుకోవాలి. కీమా కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో ఒక 25 నిమిషాలు వెయిట్ చేసి ఇంకా ఫైనల్ బౌల్ ఒకటి పెట్టేస్తే అంతే. పైనకి లాస్ట్లో మనం వేసుకోవాల్సింది కొంచెం బ్రౌన్ ఆనియన్స్ గార్నిష్ కోసం. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత బాగా కుక్ అయ్యి ఇలా అవుతుంది అన్నమాట. దగ్గరగా వస్తుంది, మంచి థిక్గా తయారవుతుంది. అండ్ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఆహా, అసలు అరోమా అయితే అదిరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, అంతే. దమ్కా కీమా రెడీ అయిపోయింది. నేను ఫస్టే చెప్పాను కదా, అస్సలు కీమా వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం. ఇలా బౌల్లో వేసేసుకోవడమే. పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం, కొంచెం కొత్తిమీర. సో
సో ఇలా దమ్కా కీమా రెడీ అయిపోయింది. మరొకసారి దమ్కా కీమా తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న వాల్నట్ బ్రూకీస్ తెచ్చుకుందాం. దమ్కా కీమా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి కాస్త వేగాక బాదం, ఎండు కొబ్బరి వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఫస్ట్ పౌడర్ చేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మటన్ కీమా వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న నిప్పును పెట్టి కాస్త నెయ్యి వేసి మూత పెడితే మంచి స్మోకీ ఫ్లేవర్ అంతా మటన్ కీమాకి పట్టుకుంటుంది. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె, నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 20 నుండి 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దమ్కా కీమా రెడీ అవుతుంది. ఇదండి ఈరోజు మనం తయారు చేసుకున్న 2 రెసిపీస్. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అన్న లేదా మంచి రెసిపీస్ మీ దగ్గర ఉంటే మాతో షేర్ చేసుకోండి. అడ్రస్ నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.